హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగమని సుదర్శన్ 5 దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్స్ ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1971 యుద్ధం తర్వాత ఈ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటిసారి. సంక్షోభ సమయాల్లో ముఖ్యంగా గగనతల దాడుల వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను ఎలా కాపాడాలనే దానిపై అవగాహన కల్పించడం, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్స్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం దేశవ్యాప్తంగా 259 కీలక ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. గతంలో 1962, 1965, 1971 యుద్ధాల సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా డ్రిల్స్ జరిగినా అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1971 యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమై పాకిస్తాన్ లొంగిపోయే వరకు కొనసాగాయి. సాయంత్రం 6:30 కల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు. సైరన్ మోగగానే లైట్లు ఆపేసి సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునేవాళ్ళు. ఈ మాక్ డ్రిల్స్ లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు. శత్రు విమానాలు, క్షిపణులు లేదా డ్రోన్ దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో హాట్లైన్, రేడియో కమ్యూనికేషన్ సిద్ధం చేసుకోవడం, కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉంటాయి. అలాగే బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తారు. పౌరులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు ఈ డ్రిల్స్ లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. సివిల్ డిఫెన్స్ సర్వీసుల స్పందనను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికల పనితీరును కూడా ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలిస్తారు. అంతేకాకుండా కీలకమైన పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ హబ్లను శత్రువుల ఉపగ్రహాల, గగనతల నిఘా నుంచి దాచిపెట్టేందుకు కేమోప్లాజ్ అంటే పరిసరాల్లో కలిసిపోయేలా రంగులు వేయడం లేదా కప్పడం చేయడాన్ని కూడా సాధన చేయనున్నారు. 1971 యుద్ధ సమయంలో ఆగ్రాలోని కేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాలలో ఒకటిగా ఉండడంతో సమీపంలోని తాజ్మహల్ కు హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పివించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ చేపట్టనున్న అధికారులు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో కీలక భద్రతా విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు పౌరులను భద్రతా సిబ్బంది సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. నగరంలోని 4 వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలిలోని ఎన్ఎఫ్సిలో సాయంత్రం 4 గంటలకు ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మ్యాక్ డ్రిల్స్ నిర్వహణపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా వర్గీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు కేటగిరీ 2లో ఉన్నాయి. డ్రిల్ సమయంలో 4 గంటలకు నగరమంతా సైరన్లు వినిపిస్తాయి. ఇండస్ట్రియల్ సైరన్లు, రోడ్డు జంక్షన్లు, పోలీస్ మైకులు, పెట్రోలింగ్ వాహనాలు, అగ్నిమాపక సైరన్లు వినిపిస్తాయి. పోలీసు, అగ్నిమాపక, వైద్య, పారిశ్రామిక విభాగాలు 2 నిమిషాల్లో నగరంలోని అన్ని సైరన్లు స్విచ్ ఆన్ చేస్తారు. వైమానిక దాడి సైరన్ వినిపించినప్పుడు ప్రజలు వెంటనే భద్రత కలిగిన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల నుంచి దూరంగా వెళ్ళాలి. దృఢమైన భవనం లేదా భూగర్భ ఆశ్రయం పొందాలి. అధికారిక సమాచారం వనరులైన టీవీ, రేడియో, ప్రభుత్వ యాప్ల ద్వారా అప్డేట్లు పొందాలి. పుకార్లు నమ్మకుండా, ధృవీకరించిన సమాచారాన్ని విస్తరించకుండా చూడాలి. ఇంట్లో ఉంటే విద్యుత్ పరికరాలు, గ్యాస్ స్టవ్లను ఆఫ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే లోతట్టు ప్రదేశానికి వెళ్లి నేల మీద పడుకొని తలను కప్పుకోవాలి. అధికారులు ప్రమాదం ముగిసిందని ప్రకటించే వరకు బయటకు రాకూడదు. నగరంలోని 4 వేర్వేరు ప్రదేశాల్లో వైమానిక దాడి ప్రభావం గురించి ఐసీసీసీ పౌర రక్షణ సేవలను అప్రమత్తం చేస్తుంది. పోలీస్, అగ్నిమాపక, రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, జీహెచ్ఎంసీ వంటి సంబంధిత శాఖలు సంఘటనా స్థలాలకు చేరుకుంటాయి. సంఘటన ప్రాంతాలను పోలీసులు క్లీన్ చేసి మిగతా సీడీ సేవలకు ప్రవేశం కల్పిస్తాయి. యుద్ధంలో గాయపడిన వారిని గుర్తించి రవాణా చేస్తాయి. ఈ బృందంలోని సభ్యులు ప్రజలను సురక్షిత ఆశ్రయాలకు తరలిస్తారు. అగ్నిమాపక దళం, రెస్క్యూ సేవలు తక్షణమే చర్యలు చేపడతాయి. సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు మిస్సింగ్ వ్యక్తుల జాబితానిస్తారు. ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సేవలు శిథిలాలను తొలగించి ఇతర సీడీ సేవలకు మార్గం కల్పిస్తాయి. వైద్య, ఆరోగ్య సేవలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తాయి. తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు. తరలించబడిన ప్రజలను సురక్షిత బంకర్లు తీసుకెళ్లేలా రవాణా ఏర్పాట్లు చేస్తారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీహెచ్ఎంసీ ఇతర స్థానిక సంస్థలు తక్షణ సహాయం అందిస్తాయి. వైమానిక దాడుల సమయంలో శత్రు విమానాలకు పట్టుబడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. వీధి లైట్లు, బిల్డింగ్ లైట్లు, ప్రకాశవంతమైన ప్రకటన లైట్లు ఆఫ్ చేయాలి. ఇళ్ల విండోర్లను కవర్ చేయాలి.
వాహనాల హెడ్లైట్లను కవర్ చేయాలి లేదా వెలుతురు తగ్గించాలి. పవర్ స్టేషన్లు, కమ్యూనికేషన్ టవర్ లాంటి కీలకమైన సౌకర్యాలు కప్పిపుచ్చాలి. ఐసీసీసీ ద్వారా నగరంలోని అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లకు సమాచారం ఇస్తాయి. డ్రిల్ ముగింపు కోసం సైరన్లు మళ్లీ వినిపిస్తాయి. మాక్ డ్రిల్ ముగింపు ప్రకటిస్తారు. ప్రజలందరూ డ్రిల్లో పాల్గొన్న ప్రభుత్వ శాఖలకు సహకరించాలి. ప్రభుత్వేతర మూలాల పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే అనుసరించాలి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.